నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వినోద. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బెల్లం గవ్వల రెసిపీ అయితే చేయబోతున్నాను. సో స్నాక్ ఐటెం కదా, ఈ బెల్లంతో ఈ గవ్వలు చేయడం వల్ల చాలా హెల్దీ అండి. కొంతమంది షుగర్తో కూడా చేస్తూ ఉంటారు, కానీ ఈరోజైతే నేను ఈ బెల్లంతో బెల్లం గవ్వలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని టిప్స్తో అయితే చూపించబోతున్నాను. నేను చూపించే విధంగా ఈ బెల్లం గవ్వలు ప్రిపేర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి, పైగా కొంచెం క్రంచీగా కూడా ఉంటాయన్నమాట. సో చాలామంది పిల్లలైతే వీటినైతే ఇష్టపడుతూ ఉంటారు కదా, అందుకే ఈరోజు మీకోసం అయితే ఈ బెల్లం గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే నేను ఈ బెల్లం గవ్వలు పర్ఫెక్ట్గా రావడానికి నేనే ఏమేమైతే టిప్స్ అయితే చెప్పానో అవైతే మీకైతే తెలుస్తాయండి. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో గోధుమ పిండి కానీ మైదా కానీ తీసేసుకోండి. హెల్దీగా కావాలంటే మాత్రం గోధుమ పిండే తీసుకోండి, కాకపోతే టేస్ట్ కోసం కావాలంటే మాత్రం మైదా తీసుకోండి. సో నేనైతే మైదా ఒక కప్ అయితే తీసేసుకున్నాను. దాంట్లోనే 1 స్పూన్ దాకా నెయ్యి అయితే వేసాను, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసానండి. 1 స్పూన్ దాకా రవ్వ కూడా వేసేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే దాన్ని బాగా కలపండి. అలా కలిపినప్పుడు మనకు ముద్దలాగా రావాలి అన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఈ గవ్వలు అనేటివి క్రంచీగా వస్తాయండి. సో ఆ పైన దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేస్తూ మనము పిండినైతే చపాతీ ముద్దకైతే ఏ మాదిరిగా కలుపుకుంటామో ఈ మాదిరిగా కలిపేసి అయితే ఇప్పుడు దీన్ని ఒక పావు గంట నాననిచ్చేద్దామండి. ఎప్పుడు కానీ గవ్వలకు ఈ పిండి కలిపామనుకోండి ఈ మాదిరిగా చాలా బాగా వస్తాయి. పైగా నాననివ్వాలండి, వెంటనే చేయడం వల్ల మనకు గవ్వలు అనేటివి పర్ఫెక్ట్గా రావండి. మనకు ఒక 15 నిమిషాలు నానిపోయిన తర్వాత సో దీన్ని చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా మరీ పెద్దగా ఉంటే మనకు అవి మందంగా వచ్చి గవ్వలు అనేటివి బాగా ఆయిల్లో గోలవన్నమాట. చిన్న గోలి సైజ్ అంతా మనమైతే ఈ మాదిరిగా ముద్దలైతే చేసేసి అయితే పక్కన తీసేసుకోండి. ఇలా పక్కన తీసుకున్న ముద్దలన్నీ ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము గవ్వల్లాగా చేయాలి కాబట్టి నాకైతే గవ్వల చెక్క ఉందండి. గవ్వల చెక్క లేని వాళ్ళు కొత్త దువ్వెనతో కూడా చేస్తూ ఉంటారు. సో అది మీ ఇష్టం అండి. ఇంట్లో గవ్వల చెక్క ఉంది కాబట్టి నేను దాంతోనే చేస్తున్నాను. మనకు ఈ గవ్వలు అనేటివి పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా గవ్వల చెక్క పైన కాస్త పిండి వేసామనుకోండి, మనము గవ్వలు ఇట్లా చేతితో అనేటప్పుడు దానికి అతుక్కపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో మనకైతే గవ్వలు అనేటివి. మనము ఈ ముద్ద అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే బాగా రావండి. కాబట్టి చూసుకొని చిన్న సైజు ముద్దల్లాగా చేసుకొని మనము ఈ చెక్క పైన ఇలా అంటే ప్రెస్ చేసామనుకోండి మనకు గవ్వలు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి. సో నేనైతే మిగతా గవ్వలన్నీ కూడా ఈ మాదిరిగానే చేసేసుకున్నానండి. ఈ గవ్వలతో కారం గవ్వలు కూడా చేస్తూ ఉంటారట, అది కూడా మరీ ఒకసారి ట్రై చేస్తానండి. సో ప్రస్తుతానికైతే నేనైతే గవ్వలు ప్రిపేర్ చేయడం అయితే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇలా ఇలా పిండి వేయడం వల్ల ఏంటి అంటే అవి మనకు అతుక్కోకుండా ఉంటాయండి. సో ఇంకొక పద్ధతి వచ్చేసి మనము ఇలా పూరీలు తీసుకుని ఉంటుంది కదండి జాలిగంట, దానిపైన కూడా వేసి చేస్తారంట. సో నాకైతే ఈ మాదిరిగా వచ్చేసింది దానిపైన చేస్తే. సో ఆ పైన ఇప్పుడు మనము ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి బాండీ వేసి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసేసానండి. నాకు వచ్చేసి పర్ఫెక్ట్గా ఈ గవ్వల చెక్క పైన అయితేనే పర్ఫెక్ట్గా వచ్చాయండి. జాలిగంట పైన అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా అనిపించలేదు. సో ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా విడివిడిగా చేస్తూ మనమైతే గవ్వలను అయితే వేసేసుకోవాలండి. సో ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి. బాగా హీట్ అయిందనుకోండి తొందరగా అవి మాడిపోయి లోపల వేగవన్నమాట, మెత్తగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా వేసిన 5 నిమిషాలకు మనకు గవ్వలు అనేటివి చూడండి ఇలా పైకి తేలుతున్నాయి కదా, అప్పుడు పర్ఫెక్ట్గా మనకు గవ్వల రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. సో మధ్య మధ్యలో జల్లగంటతో వాటిని అయితే కలుపుతూ ఉండాలి. ఇవి మీకు అందరికీ తెలిసిందే కదండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేస్తూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక 15 మినిట్స్ అయితే పట్టిందండి ఫస్ట్ వాయికి వచ్చేసి. సో 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడే కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ నాకైతే కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా.
ఇప్పుడైతే వీటన్నింటినీ తీసేసుకొని ఒక స్ట్రైనర్లో అయితే వేసేసుకుందాము. ఆయిల్ అంతా కిందికి వడలిపోవాలి కాబట్టి స్ట్రైనర్లో అయితే వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలాగైతే చేస్తారో అదే మాదిరిగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మిగతా చేసి పెట్టుకున్న గవ్వలు కూడా అదే మాదిరిగా వేయించేసానండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు పాకం రెడీ కావాలి కాబట్టి బెల్లం అయితే తీసేసుకున్నానండి. నేను ఆ పిండి వచ్చేసి 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి ఇది వచ్చేసి హాఫ్ కప్ అయితే సరిపోతుందండి నాకు. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా వాటర్ అయితే వేసేసి దాన్నైతే బెల్లాన్ని అయితే కరిగిస్తున్నాను. మీకు బెల్లం వద్దు అనుకుంటే స్కిప్ చేసి షుగర్తో కూడా చేసేసుకోవచ్చు. సో బెల్లంలో అక్కడక్కడ చిన్న రాళ్ళ వడ్డెలు అవి ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ అయితే బెల్లాన్ని కరిగించుకొని ఇట్లా ఒక స్ట్రైనర్లో అయితే వడబోసేసుకున్నాను. సో మళ్ళీ అదే బాండీలో అయితే ఈ బెల్లం పాకం అయితే వేసేసానండి. ఈ బెల్లం పాకంతో పని లేదండి. ఈ గవ్వలకు వచ్చేసి కాస్త మనం అందులో వేసిన వాటర్ అంతా ఇంకిపోతే సరిపోతుంది. ఇలా చేయితో ముట్టితే ఇలా వస్తే సరిపోతుందండి. సో దీంట్లోనే ఇలాచీ పొడి కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసుకోండి. నేను చెప్పాను కదండీ, ఇది మనకు పాకం రానవసరం లేదండి. పాకంతో పని లేకుండానే ఈ గవ్వలనేటివి చేసేసుకోవచ్చు. మీకు పాకం కావాలి అంటే కూడా కాస్త ముదురు పాకం వచ్చేదాకా ఉంచుకోవచ్చు. పాకంతో పని లేదు అంటే ఈ మాదిరిగా చూసుకుంటే సరిపోతుందండి. నాకైతే ఈ మాదిరిగా వచ్చిన తర్వాత గ్యాస్ అయితే కట్టేసి ఇప్పుడైతే మనం వేయించుకున్న ఈ గవ్వలు వచ్చేసి దాంట్లో వేసేసి కాసేపటి దాకా ఉంచాలండి. అలా ఉంచడం వల్ల మనకు ఈ బెల్లం అనేది గవ్వలకు బాగా పీల్చుకొని పర్ఫెక్ట్గా వస్తాయండి. సో చల్లారిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. అయితే నేను ఇంకొక పని కూడా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. ఏంటి అంటే ఎప్పుడైనా పూరి కానీ ఏదైనా పిండి చేసామనుకోండి, అది కాస్త మిగిలిపోయిందనుకోండి, అది ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా అప్పటికప్పుడు వెంటనే ఇలా ఎన్ని గవ్వలైతే అన్నీ కూడా చేసేసి నేను అలా పిల్లలకైతే ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది కదండీ. నాలా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? మిగిలిపోయిన పిండితో కూడా గవ్వలు చేసేవాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ అయితే చేసేయండి. సో మీరు కూడా లేట్ చేయకుండా యమ్మీగా ఉండే ఈ బెల్లం గవ్వలైతే రెడీ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, హై పాయింట్స్ అయితే ఇచ్చేయండి. ఉంటా మరి.